2019లో ఈయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి పిఆర్సీ కమిషన్ రిపోర్ట్ వచ్చింది అశుతోష్ మిశ్రా గారి నేతృత్వంలో. దాన్ని ఈయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ఫిట్మెంట్ ఖరారు చేయాలి. కానీ ఈయన ఐఆర్ ప్రకటించి ఫిట్మెంట్ ఖరారు వాయిదా ఇస్తూ వచ్చాడు. ఉద్యోగుల్లో విపరీతమైన అన్రెస్ట్ పెరుగుతూ ఉంది. 2019 నాటి పిఆర్సీ ఖరారు 2022 జనవరి మొదటి వారం వరకు డ్రాగ్ చేస్తూ వచ్చి 2022 జనవరిలో ఉద్యోగ సంఘ నాయకులను మేనేజ్ చేసి ఐఆర్ 27% కన్నా కూడా 4% తక్కువగా 23% ఫిట్మెంట్ ఖరారు చేశాడు. ఫిట్మెంట్ అక్కడ ఖరారు చేయడమే కాదు, వాళ్ళ హెచ్ఆర్ఏ స్లాబుల్లో కూడా 2% కోత విధించాడు. దాంతో ఉద్యోగ వర్గాలు రగిలిపోయారు. ఉద్యోగ సంఘ నాయకుల్ని పడేసి కొడతామని ఎవరికి వెళ్ళింది. అటువంటి స్థితిలో ఉద్యోగులు చలో విజయవాడ అని చెప్పని ఒక నిరసన కార్యక్రమానికి పిలిపించారు. అవును. ఏ రోజైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చలో విజయవాడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు పిలిపించినాయో ఆ రోజు జగన్మోహన్ రెడ్డిలో ఒక ఇన్సెక్యూరిటీ బిగిరైంది. అరే, ఇది ప్రజల్లో చాలా విస్తృతంగా చర్చనీయాంశంగా మారుతూ ఉంది. నేను ఉద్యోగులకు చేసిన మోసం ప్రజలలో గుర్తింపు నోచుకుంటా ఉంది. కాబట్టి దీని నుంచి దృష్టి మరల్చాలి అని అంటే ఈ ప్రాంతీయతతో ముడిపడిన ఎమోషన్స్ ప్రాతిపదికగా ఉన్న అంశం కాబట్టి జిల్లాల విభజన అనే ఒక కొత్త ఎజెండాను తీసుకొచ్చాడు.